సార్ నమస్కారం సార్. సార్ నేనైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డి గారు కానీ అదేవిధంగా పేర్నేని నాని గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి ప్లకార్డులు పట్టుకొని ఏమనంటే మన చంద్రబాబు నాయుడు గారు కనబడటలేదు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు ఎవరైతే నారా లోకేష్ గారు వాళ్ళ ప్లకార్డులు పట్టుకొని చెప్పి చూపిస్తా ఉన్నారు. విదేశీ రహస్య ప్రయాణాలు దేనికోసం? పెట్టుబడుల కోసమా, లేదంటే ఇక్కడున్న డబ్బులు తీసుకుపోయి వేరే దగ్గర పెట్టుబడి పెట్టడానికా అని చెప్పి అడుగుతా ఉన్నారు. దీనిపై మీ స్పందన? నా స్పందన ఏంటంటే వాళ్ళకి కనిపించరు. వైసీపీ వాళ్ళకి మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎదురుగా ఉన్నా సరే కనిపించరు. పవన్ కళ్యాణ్ గారు లేదా ఇలాగ బీజేపీ వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి కనిపించరు. ఎందుకంటే వాళ్ళకి కనిపిస్తున్నా సరే కనిపించలేదనే చెప్పాలి. వాళ్ళకు రూల్ ఉంటుందండి, ఎంత మంచి చేసినా నువ్వు మంచి చేయలేదు, నువ్వు ఎలా నాశనం చేయడానికే నువ్వు తిరుగుతున్నావు అని అనాలి. లేకపోతే 20 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం సంవత్సరంన్నర అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. కేవలం సంవత్సరంన్నరలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. భారతదేశంలో ఉన్న బిగ్ షాట్స్ అంటే ముఖేష్ అంబానీ, లేకపోతే మొన్న ఎవరు రతన్ టాటా గారు కాదు, మన ఈయన అదానీ గారు, మహేంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది మొన్న వచ్చి సమ్మిట్కి వచ్చి చాలా గొప్పగా పొగిడారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు పని చేయట్లేదంటే గనక వాళ్ళు చూడట్లేదని అర్థం. ఎందుకంటే ఆయన పని చేయకుండా ఉండడండి. అదే ఇప్పుడు సంవత్సరంన్నర కాలం అవుతుంది కదా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 6 సార్లు కూడా 6 టైమ్స్ వాళ్ళు విదేశీ ప్రయాణాలకు చేయడం జరిగింది. ఒక దగ్గరికి అని చెప్పి అధికారికంగా ఇస్తున్నారు, లండన్ వెళ్తాడు అని చెప్పి. కానీ బాలీలో ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్తా ఉన్నారు వైసీపీ నేతలు. ఫ్లైట్ టికెట్లతో సహా, ఫ్లైట్ నెంబర్లతో సహా తీసుకొచ్చి వెంకటరామరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తా ఉన్నారు. దీనిపై మీరేమంటారు? ఓకేనండి, అంటే అది ఫ్లైట్లు నెంబర్లతో సహా చెప్తున్నారంటే కనుక అది అబద్ధమైనా సరే నమ్మేలాగా ఉండాలనే చెప్తారు వాళ్ళు. ఎలాగంటే అలా తిరగకుండా పెట్టుబడులు అయితే రావండి. మనం తిరగకుండా నేను ఇంట్లో కూర్చుని నాకు అన్నం పెట్టంటే రోడ్డు మీద ఉన్నవాడు తెచ్చి పెట్టడు. రోడ్డు మీదకి వెళ్ళి నాకు అన్నం పెట్టానంటేనే ఎవడో ఒకటి జాలిపడి పెడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీకు వస్తువులు కల్పిస్తాం, మీకు ఏ వస్తువులైనా మేము కల్పిస్తాం, మా పెట్టుబడులు పెట్టండి, మా యువతకి మీరు ఉపాధి కల్పించండి అని అంటేనే మనకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. ఎందుకు? వస్తువులు కూడా కల్పిస్తాం కాబట్టి. ఆ విధంగా ఏదైనా ఏర్పాట్లు చేస్తే వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వస్తారేమో తప్ప ఇంట్లో కూర్చుంటే రారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి తిరిగి నా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా యువతకి ఉపాధి కల్పించండి అని అడగటం నాకైతే తెలియదు. ఎందుకంటే రాజకీయాలు నేను ఎక్కువగా ఫాలో అవుతాను. చంద్రబాబు నాయుడు గారికి ఎలా తిరిగారంటే ఆయన వీధుల్లో తిరగటం నేను ఎన్నో చూశాను. మీకు ఇదంతా ఎందుకండి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముందు సంవత్సరం. వచ్చినట్టు అనౌన్స్మెంట్ ఇన్ని సీట్లు గెలుస్తుందన్నారు. వెంటనే 100 ప్రొక్లైనర్లు, 100-1000 ప్రొక్లైనర్లు, జేసీబీలు వరుసగా వెళ్ళిపోతున్నాయి అమరావతికి. దేనికి? ఆడు వదలడు, రేపటికల్లా అక్కడ అన్నీ ఉండాలంటే ఉండాలి. ఆయన స్ట్రిక్ట్నెస్ వేరు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏది మందు షాపుల దగ్గర టీచర్లు పెట్టి అలాగ అమ్మించి వాళ్ళని స్థాయి దిగజార్చే మనిషి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఎందుకంటే అది వేరే వాళ్ళు, అదే టీచర్లు వేరే వాళ్ళు అయితే వెనకాల తవరుకుంటూ వచ్చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఆడేమన్నా చేస్తాడేమో అనేసి వదిలేశారు.